కర్ణాటకలో గెలిచిన జోరుతోటి తెలంగాణలో గెలిచిన జోరుతోటి ఇప్పుడు ఏపీలా ఎవరెవరైతే గెలిచేటట్టున్నారో వాళ్ళను సెలెక్ట్ చేసి లిస్టుల మీద లిస్టులు ఇడిచిన షెయ్యి పార్టీ ఇప్పుడు ఏపీలో కూడా గదే జోరుతోటి ఫస్ట్ లిస్ట్ ఇడిచింది. ఇక మరి గా లిస్ట్ సంగతి ఏందో పురాగర్చుకుని రాపోరి. ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా ఎంపీ ఎలక్షన్ అయినా ఏదైనా మేము దిగనంత వరకే గిన్నొద్దులొగలెక్క గిప్పట్సందొగలెక్క ఇప్పుడు ఎలక్షన్ మాదే గెలుపు మాదే అని మస్తు నమ్మికతోటున్నది షెయ్యి పార్టీ. ఇప్పటికే షర్మిలక్క షెయ్యి పార్టీ పెబ్బే అయిందని జోర్ మీదున్న కార్యకర్తలు లీడర్లల్లా ఇంకా పెద్ద లీడర్లు జోష్ నింపిర్రు. ఏపీల ఫస్ట్ లిస్ట్ ఇడిచి 25 ఎంపీ సీట్లకెంచి 5, 175 ఎమ్మెల్యే సీట్లకెంచి 114 మంది పేర్ల నిడిచిర్రు. ఈ లిస్టుల ముందుగా అందరు అనుకున్నట్టే కడపకెంచి ఎంపీగా పోటీ చేస్తున్నది షర్మిలక్క. పంక పార్టీకెంచి షెయ్యి పార్టీల చేరికైన ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు వచ్చినాయి. తొగురు ఆర్థర్కు నందికొట్కూరు, ఎలిజాకేమో చింతలపూడి టికెట్లే ఇచ్చిర్రు. ఇక ఎట్లన్నా పంక పార్టీని ఓడగొట్టాలని మస్తు పట్టుదలతోటున్న షెయ్యి పార్టీ పంక పార్టీ మంత్రులను మాజీ మంత్రులను గట్టిగానే టార్గెట్ చేసినట్టే ఉన్నది. నగరికెంచి పాత పంక లీడరు పోచంరెడ్డి రాకేష్ రెడ్డి, గుడివాడకెంచి వడ్డాది గోవిందరావుకి ఇచ్చిర్రు. ఇక బాబు సారు పోటీ చేస్తున్న కుప్పంకెంచి ఆవుల గోవిందరాజులు, బాలయ్య సారుకు పోటీగా హిందూపూర్ల వి నాగరాజు, జనసేనాని పవన్ సారుకు పోటీగా పిఠాపురం టికెట్టు మాదేపల్లి సత్యానందరావు సార్కి ఇచ్చిర్రు. తతిమా టికెట్ల సంగతేందో గవ్వెన్నడిడుస్తారో గాని పంక పార్టీకెంచి షెయ్యి పార్టీలకచ్చి షర్మిలక్క మీద బగ్గ పాయిరం చూపెట్టి రెండొద్దులనే మళ్ళా పంకగూటికి చేరికైన మంగళగిరి ఆర్కే సారు షెయ్యి పార్టీలనే ఉంటే మంగళగిరి టికెట్ వచ్చేది కదా. అటు పంక పార్టీల ఎట్లయినా టికెట్ ఇయ్యకనే పాయే జగనన్న అని టికెట్ వచ్చినోళ్ళ కంటే ఎక్కువ ఇప్పుడు మంగళగిరి ఆర్కే సారు గురించే మాట్లాడుకుంటున్నారు. ఏపీలో రిలీజ్ అయిన షెయ్యి పార్టీ ఫస్ట్ లిస్ట్ చూసిన పబ్లిక్.